హాయ్ హలో ఫ్రెండ్స్, నేను నా స్టైల్లో బొప్పట్ల తయారీ విధానాన్ని చూపిస్తాను. చూడండి, సాఫ్ట్గా మెత్తగా వచ్చాయి. 2 కప్ పచ్చిశనగపప్పు తీసుకొని వాష్ చేయాలి. ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్లో వేసి 3-4 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టాను. ఉడికిన తర్వాత కలుపుకున్నాను. ఆ తర్వాత బెల్లం లేదా షుగర్ తీసుకోవాలి. నేను షుగర్ తీసుకున్నాను. షుగర్ తీసుకొని స్టవ్ మీద పెట్టి కలుపుకున్నాను. ఆ తర్వాత మిక్సీ పట్టాను. అందులో తురిమిన ఎండు కొబ్బరి, ఇలాచి వేసి కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మైదా పిండి అయినా లేదా గోధుమ పిండి అయినా తీసుకోవాలి. నేను గోధుమ పిండి తీసుకున్నాను. వాటర్ వేసి కొంచెం కొంచెం కలుపుకుంటున్నాను. ముద్దలా మెత్తగా చేసుకున్నాను. మెత్తగా చేసుకొని పక్కన పెట్టాను. 5 మినిట్స్ తర్వాత తీసుకొని పూరిలా స్ప్రెడ్ చేసుకున్నాను. మధ్యలో పూర్ణం పెట్టి బయటకు రానియకుండా క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఒక కవర్ పైన ఆయిల్ అప్లై చేసి చాలా సింపుల్గా అయిపోతుంది. స్ప్రెడ్ చేయాలి. ఎక్కువ ప్రెషర్ వేయకూడదు, ఎందుకంటే వేస్తే అందులోంచి పూర్ణం బయటికి వస్తుంది. చాలా సింపుల్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత ప్యానంపై పెట్టి నూనె లేదా ఆయిల్ అప్లై చేయాలి. టూ సైడ్స్ మంచిగా అప్లై చేసి కాల్చాలి. కాల్చిన తర్వాత వేరే ప్లేట్లోకి పెట్టుకోవాలి. నేను నా స్టైల్లో ఇలా చేశాను. నా స్టైల్లో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.